ఆమేన్. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికి మరొక్కసారి నా వందనాలండి. ఈ దినాన్న మరి నేను అపోస్తల కార్యాల గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయంలోని మొదటి 8 వచనాల్లో ఉన్న వాక్య భాగం ద్వారా కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము మొదటి 8 వచనాలు. ఈ యొక్క వాక్య భాగంలో గనుక మరి మనం గమనించినట్లయితే యేసు ప్రభువు తాను పునరుత్థానుడైన తర్వాత ఆఖరిసారిగా తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్న సన్నివేశం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండటానికి వెళ్ళిపోయే సమయముగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఆయన ఈ యొక్క శిష్యులను జనసమూహాన్ని విడిచి వెళ్ళకముందు వారికి ఒక గొప్ప సందేశాన్ని, ఒక మెసేజ్‌ని, ఒక ఆజ్ఞను వారికిచ్చి వెళ్తా ఉన్నారు. అది ఏంటి అని గనక మనం ఆలోచించినట్లయితే ఆయన సువార్త ప్రపంచమంతటా ప్రకటింపబడడానికి, ఆయన సువార్తకు శిష్యులైన వారందరూ సాక్షులుగా ఉండాలి అని. కేవలం ఆయనను వెంబడించిన 12 మంది శిష్యులు లేదా అప్పటికి 10 మంది ఉన్నారు. అయితే వారు కాదు కానీ, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సువార్తకు సాక్షులుగా భూదిగంతాల వరకు వారు వెళ్ళాలనేది దేవుడు వారితో మాట్లాడుతున్న వాస్తవము, సత్యము. అయితే ఈ యొక్క మరి వాస్తవాన్ని మనం ఎల్లప్పుడూ గూడా గుర్తుపెట్టుకోవాలి అని ఈ అధ్యాయం చదివినప్పుడల్లా గూడా మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏంటి అని గనక మనం ఆలోచిస్తే యేసు ప్రభు నామమందు రక్షణ పొందిన మనమందరము కూడా మనమున్న స్థలాలలో, మనమున్న ప్రాంతాలలో అనేక మందికి క్రీస్తుని గురించిన సువార్తను, రక్షణ సువార్తను ప్రకటించబద్దులమై ఉన్నాము. ఇట్స్ నాట్ జస్ట్ ఇఫ్ వి కెన్, బట్ ఇట్ ఈస్ అ కమాండ్ అండ్ అ కమిషన్ జీసస్ గేవ్ టు ఎవ్రీవన్ హూ బిలీవ్డ్ ఇన్ హిస్ నేమ్. అయితే ఇటువంటి సత్యాన్ని ప్రభు మాట్లాడుతూ మరి మీరందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు బాప్తిస్మం పొందటానికని కనిపెట్టండి అని సీరియస్ టాపిక్స్ శిష్యులతోటి మాట్లాడుతుంటే, వారిలో కొందరు యేసు ప్రభు యొక్క మరి ఫోకస్‌ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఒక టాపిక్ అడుగుతున్నారు. మొదటి అధ్యాయం 6, 7 వచనాల్లో చూస్తే, "ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా నువ్వు అనుగ్రహిస్తావా ప్రభువా?" అని అడుగుతా ఉన్నారు. అయితే యేసు ప్రభు వారితో అంటన్నారు, "మీరు ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారు? ఫ్యూచర్ గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? కాలములు, సమయములు అవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు" అని అంటున్నారు. అంటే మీరు ఫ్యూచర్‌లో ఏం జరుగుతది? ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంటది? ఆయన మళ్ళా రాకడ ఎలా ఉంటది? ఆయన రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతది? ఇవన్నీ తెలుసుకోవటం కంటే ప్రస్తుతము మీకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీని నమ్మకముగా మీరు నిర్వర్తించటం అనేది ప్రధానమైన అంశము అని ఆయన చెప్తూ ఉన్నారు. అది చెప్పి ఆయన ఏమని చెప్తా ఉన్నాడు అనంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తది గనక మీరందరూ గూడా శక్తిని పొందుతారు. కనుక మీరు ఉన్న యెరూషలేములోను, యూదయలోను, సమరయములోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభు వారితో మాట్లాడినట్లుగా చెప్తున్నాం. చూస్తున్నాం. అయితే మనం గమనించాల్సిన గొప్ప సత్యం ఏంటి అనంటే, సువార్తను ప్రకటించటము, క్రీస్తు రక్షణను గురించి ఇతరులతో పంచిపెట్టటము కేవలము సేవకుల రెస్పాన్సిబిలిటీ కాదు. కేవలము సంఘములో ఉన్న మరి సువార్తీకుల పని కాదు. బోధకుల పని కాదు. దేవుని నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఈ పని, ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించవలసిన వారుగా ఉన్నారు. అయితే అపవాది మిగతా వాటిల్లో మనల్ని ఆక్యుపైడ్‌గా పెట్టి, ఈ బాధ్యతను మనం మర్చిపోయే విధంగా మనల్ని మరి అనేక సార్లు మభ్యపెడతా ఉంటది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన పనిని మనం నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. యేసు ప్రభువు ఆయన శిష్యులతోటి మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయము చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటి అనంటే, ఈ ప్రపంచానికి తన రక్షణ సువార్తను, తన మరి కనికరము కలిగి ఏ విధముగా మనుషులను రక్షిస్తున్నాడో ఆ సమాచారము, సుసమాచారము, గాస్పెల్ అందించాలని. ఏంటి ఆ సమాచారం? ఏమి చెప్పాలి? శిష్యులు అయిన వారందరూ ఏమని ప్రకటించాలి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3, 4 వచనాల్లో చూస్తే పౌలంటున్నాడు, "నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని." ఏంటి ఉపదేశం? ఏంటి మెసేజ్? ఏ సాక్ష్యం చెప్పాలని ప్రభువు కూడా కోరుకుంటున్నాడంటే, పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అని ఈ యొక్క సువార్తను గురించి అందరికీ మీరు చెప్పాలి అని అని
ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4:25 చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను అని ఈ సమాచారాన్ని భూదిగంతాల వరకు మనము ప్రకటించాలి. ఇది ప్రయారిటీ. ఇది ప్రథమ పని. దీని తర్వాతే ఇక ఏవైనా సరే రాకడెప్పుడొస్తది? ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతాయి? భూమి మీద ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా రాకడకే సూచనలా? రాకడ సమీపముగా ఉన్నదా? చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్‌ని బట్టి చాలా ప్రశ్నలొస్తా ఉన్నాయి. రాకడొచ్చేసిందా? వచ్చేస్తున్నాడా? ప్రభు వచ్చాడా? ఇది దేనికి సాదృశ్యం? అది దేనికి సాదృశ్యం? ఇవి తెలుసుకోవటం తప్పు కాదు. కానీ వీటన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ఎవ్వరూ నశించకూడదని, అంతటా అందరూ రక్షణ పొందాలని, రక్షణ సువార్త మొట్టమొదటగా వినిపించబడాలని కదా ప్రభు ఆలస్యం చేస్తున్నాడని పేతురు పత్రికలో మనం చూస్తున్నాము. కాబట్టి ప్రభు రాకడ ఎంత సమీపముగా ఉన్నది, ఇవి రాకడకి సూచనల అనే మరి ఆలోచన కంటే కూడా ప్రభు రాకడ సమీపముగా ఉంటే నేను నాకివ్వబడిన బాధ్యతను, రక్షణ సువార్తను ఇతరులకు పంచిపెట్టే విషయంలో నేను నా పనిని నిర్వర్తిస్తున్నానా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవటము చాలా చాలా అవసరమైనది. పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20 వచనంలో గనుక మరి మనం గమనించినట్లయితే, దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మనుషులను బ్రతిమిలాడుకునే రాయబారులమై ఉన్నాము. దేవునితో సమాధానపడమని, క్రీస్తుతో సమాధానపడమని దేవుని పక్షముగా బ్రతిమిలాడే రాయబారులమై ఉన్నాము అని అంటా ఉన్నాడు. సో మనం చేయవలసిన పనిని దేవుడు మరలా మనకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటి అనంటే, మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే రక్షణ సువార్త అందరికీ పంచిపెట్టాలి. ఆయన రాయబారులుగా మనకి ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీని ఫెయిత్ఫుల్ గా మనము దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మరి మొదటి అధ్యాయంలోంచి నేను ఒక ఈ 8 వచనాలలోంచి 4 విషయాలు మరి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది ఏంటి అనంటే, రక్షణ పొందిన మనందరికీ కూడా ఒక మెసేజ్ మన జీవితాలలో ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. వి మస్ట్ హ్యావ్ ద మెసేజ్ ఫర్ అవర్ లైఫ్. వి షుడ్ క్యారీ ఎ మెసేజ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వి షుడ్ బి విల్లింగ్ టు షేర్ దిస్ మెసేజ్ విత్ పీపుల్ అరౌండ్ us. యేసు ప్రభు ఆయన శిష్యులకి మిగతా వారికి చెప్పింది మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి 2 వచనాల్లో కనుక మనం చూస్తే, మీరు సర్వలోకములకు వెళ్ళి సృష్టికి సువార్తను పంచిపెట్టండి అని చెప్తా ఉన్నాడు. అయితే ఆయనకి సాక్షులుగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మొదటి అధ్యాయం అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనంలో. సో యేసు ప్రభువు ఏమని కోరుకుంటా ఉన్నాడంటే, మనము ఒక మెసేజ్ ని మనము క్యారీ చేయాలి. ఏంటి ఆ మెసేజ్ అని కనుక మనం ఆలోచించినట్లయితే, క్రీస్తుని గురించిన రక్షణ సువార్త, మన పాపముల నిమిత్తం ఆయన ఈ లోకంలో చనిపోవటానికి వచ్చాడని, సమాధి చేయబడ్డాడని, పునరుత్థానుడయ్యాడని, ఆయనతో మనము సమాధాన పడాలనే సువార్తను మనము ఇతరులకు పంచిపెట్టే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మరి మనము దీనిని గురించి మనం ఇతరులతో మాట్లాడుతున్నామా? మనము క్రైస్తవులమైన వారము మనం ఏమనుకుంటామంటే, ఇది రక్షణ సువార్త పంచిపెట్టటము మా బాధ్యత కాదు. ఈ సమాచారం మేము పంచిపెట్టలేము. మా వల్ల కాదు. దీని కొరకు అపాయింటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళే చెప్తారు. సేవకులు గాని, బోధకులు గాని, ఉపదేశకులు గాని, మరి కాపర్లు గాని, ప్రవక్తలు గాని వీరు బోధిస్తారు. కానీ మేము బోధించలేము అని అనుకుంటారు. కానీ ఇది చెప్పినా కొంతమంది వినరు అని కూడా చాలా మంది అంటారు. అయితే మరి మనం గమనించాల్సిన విషయము, సత్యము ఏంటి అనంటే, చెబితే వింటారో వినరో అది వారి విజ్ఞతకే మనం వదిలిపెట్టాలి గాని, చెప్పే బాధ్యత మాత్రము మనది. అవకాశము తీసుకొని క్రీస్తుని గురించి మనము నిశ్చయముగా మనము చెప్పాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరులు చెప్తారులే అని మనము అశ్రద్ధ చేయకూడదు. ఎందుకు అనంటే, చాలా మందికి క్రీస్తుని గురించిన సమాచారం తెలియక నరకంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. మనము రక్షణ పొందుకున్నాము. యేసు ప్రభు సువార్త ద్వారా రక్షణలోకి వచ్చాము. కాబట్టి ఈ రక్షణ సువార్త ద్వారా ఇతరులు కూడా రక్షణలోకి రావాలనే ఆ యొక్క గొప్ప ఆ యొక్క తృష్ణ అంటాం కదా, అంటే స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ మనకు కూడా
ఉండాలి. మనము కూడా ఆ సమాచారాన్ని పంచిపెట్టాలి. ఈ సిలువను గురించిన సమాచారం అందరికీ విరితనంగా ఉంది కానీ నశించిపోయే వారికి, రక్షింపబడే వారికి అది దేవుని శక్తిగా ఉన్నది గనక, రక్షణ సువార్త మరి రక్షణ పొందిన వారికి దేవుని శక్తి కాబట్టి ఆ శక్తితోటి మనము వెళ్ళి క్రీస్తుని గురించిన సమాచారము మనము ప్రకటించాలి. ఇందాక అనుకున్నాం ఏం సమాచారం ప్రకటించాలంటే యేసు ప్రభువు లేఖనముల ప్రకారము మన నిమిత్తము మన పాపల నిమిత్తం చనిపోవటానికి వచ్చాడని, మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోడానికి వెళ్ళాడని, ఆయన మన నీతిమంతులుగా చేయటానికి ఈ లోకంలోకి వచ్చాడని, ఆయనతో సమాధాన పడమని మనం చెప్పాలి. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక సత్యాన్ని చెప్తున్నాడు. యేసు ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి రక్షణ పొందాలని వారిని మనము ప్రోత్సాహపరచాలి. యేసు ప్రభువును హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ పొందుతామని ఆ రక్షణ సమాచారాన్ని వారు మరి అందుకొని దాని ప్రకారం రక్షణలోకి రావాలని దేవుడు మరి మనం బోధించాలని కోరుకుంటాడు. ఎందుకంటే ప్రభు నామమున ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. మాకు అర్హత లేదు, మేము ఎలాగ మరి రక్షణ పొందగలము, ఎలా మేము ప్రార్థన చేయగలము, మాకు రాదు అంటే కేవలం యేసయ్య అని ఆయన నామములో ప్రార్థన చేస్తే చాలు, మీరు రక్షణ పొందుతారనే సమాచారం మనం చెప్పాలి. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? యోహాను భక్తుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చిన్నప్పటి నుంచి కంటతి చెప్పిన వాక్యము, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతివారు నశించక నిత్య జీవము పొందాలని ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడన్న సమాచారము మనము ఇతరులకు చెప్పబద్దులమై ఉన్నామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు కానీ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయములో 31వ వచనాన్ని నేను చదువుతాను. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతని ఇంటి వారందరూ దేవుని వాక్యమును బోధించిరి అని మనం చూస్తాను. అయితే మనము ఈ రక్షణ సువార్తను గురించి మనము ప్రకటింపబడినప్పుడు యేసు నామమందు విశ్వాసం ఉంచిన అప్పుడు ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారని మనం చెప్పాలి. క్రీస్తు మనలను రక్షించుటకి ఈ లోకంలోకి వచ్చాడన్న సత్యాన్ని మనము వారికి బోధించబద్దులమై ఉన్నాం. అక్క ఇదంతా మాకు తెలుసు, మరలా నువ్వు చెప్తున్నావు ఏంటక్క అని అంటారేమో. వీఆర్ లివింగ్ ఇన్ వెరీ డేంజరస్ టైమ్స్. పీపుల్ out there are perishing without Christ. Are not our hearts burning because others are perishing? నేను రక్షింపబడ్డాను చాలే, మిగతా వాళ్ళ సంగతి నాకెందుకులే అని గనక మనం అనుకుంటే అది చాలా చాలా మరి భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నీకు నాకు ఎవరు అలాగ ధైర్యం చేసి రక్షణ సువార్తను అందించారు కాబట్టి మనము రక్షణ పొందాం. కాబట్టి మనము ఈ రక్షణ సువార్తను చెప్పాలి. దీని కొరకు గొప్ప గొప్పగా థియాలజీ చదువులు అవసరం. ఆఫ్ కోర్స్ థియాలజీ అవసరమే. దీని గురించి కొత్తగా థియరిటికల్ గా మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ మెసేజ్. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడి కన్నులు తెరిచారు. అయితే అక్కడ గుడ్డివారి కన్నులు తెరవబడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఎలా చూస్తున్నావురా అని ఎవరు నిన్ను స్వస్థపరిచారు రకరకాల ప్రశ్నలు అడిగితే వాడి దగ్గర ఒకే ఒక్క లైన్ మెసేజ్ ఉంది. ఏంటంటే, ఒకప్పుడు నేను గుడ్డివాడను, ఇప్పుడు చూస్తున్నాను, దానికి కారణము యేసు ప్రభు అని చెప్పాడు. జస్ట్ 2 lines ఆఫ్ హిస్ విట్నెస్. ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు చూస్తున్నాను, నాకు చూపు పొందటానికి కారణము యేసు ప్రభు అని చెప్పాడు. ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో నిరీక్షణ లేకుండా, రక్షణ లేకుండా మరి అనేక మంది నాశనములోకి వెళ్ళిపోతా ఉన్నారు. సంతోషం కొరకు వెతికి వేసారిపోయి వ్యసనాలలో ఇరుక్కొని మరి నరక పాత్రులైపోతా ఉన్నారు. ఈ లోకంలో మనకి నిరీక్షణ కలగాలన్నా, ఈ లోకంలో నిజమైన ఆనందం మనం కలిగి ఉండాలన్నా, క్రీస్తుని కలిగి ఉండాలన్న సత్యాన్ని తెలియక చాలా మంది నశించిపోతున్నారు. ఆయనే మార్గము, సత్యము, జీవము అని తెలుసుకోక చాలా మంది రకరకాల మార్గాల్లో వెతుకుతున్నారు సత్యముని గురించి. మరి భూమి మీద మరి ఏ నామమున రక్షణ కలదు? కేవలము ప్రభువైన యేసు
నామమున అని వారికి తెలియక వారు ఆయా మార్గాల్లో వెళ్ళిపోతా ఉన్నారు. నీ దగ్గర మంచి మెసేజ్ ఉన్నది. ఈ చిన్న మెసేజ్ ని మనం ఇతరులకు పంచి పెట్టడానికి మనము ధైర్యము చేయవలసిన వారుగా ఉన్నామని దేవుడు మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు కానీ మరి మనము ఈ సమాచారాన్ని చెప్పటానికని ద రైట్ మెథడ్ ఏంటి, అసలు ఎలా చెప్పాలి అని కనుక మనం ఆలోచించినట్లయితే, ఇందాక మనం మరి చూసిన అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉండండి అని మరి యేసు ప్రభు చెప్పిన మాటలు మనకు అక్కడ లూకా రచించాడు. అయితే మరి ఇంగ్లీష్ లో అయితే బి విట్నెసెస్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అనేది. విట్నెస్ అనే మాటకి అర్థం ఒకవేళ గ్రీకు పదం ఆలోచిస్తే మార్టస్ అని రాయబడింది, MARTUS. అంటే అర్థం ఏంటి అంటే దోస్ హూ బేర్ విట్నెస్ టు ద ట్రూత్, సత్యమును గురించిన సాక్ష్యము కలిగిన వారిని మరి మార్టస్, విట్నెసెస్ అని అంటాం. అంటే అల్టిమేట్ గా వారు ఆ సత్యాన్ని అనుభవపూర్వకముగా రుచి చూసి చెప్పడమే విట్నెస్ అని అర్థము. అంటే దాని కొరకు వాళ్ళు ఎంతగానో వ్యయపరుచుకొని తమ జీవితాలలో శ్రమల గుండా ఎరుకుల గుండా కూడా వెళ్ళారు, కానీ వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నవారు. ఆ అనుభవాన్ని పంచిపెట్టడమే సాక్ష్యమైనది. ఈ మార్టస్ అనే వర్డ్ నుంచే మార్టర్ అనే వర్డ్ వచ్చింది, అంటే హతసాక్షులు అని. అంటే వారు అనుభవములో ఎన్నో సత్యాలను వారు రుచి చూశారు కాబట్టి రుచి చూసిన దానిని చెప్పటమే రైట్ మెథడ్. విట్నెస్ అంటే అర్థం ఏంటంటే నువ్వు రుచి చూచి చెప్పాలి. మనం పాట పాడతాము, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అనియు. అయితే నిజంగానే మనం రుచి చూసి తెలుసుకున్నాం కదా, రుచి చూసి తెలుసుకున్నాం యెహోవా ఉత్తముడని. అయితే ఆ రుచి చూసిన దానిని ఇతరులకు కూడా రుచి చూపించే విధానం ఏంటంటే నీవు ఎలాగ రుచి చూసావో అలా ఆ మాటలు వారికి చెప్పాలి. ఎలాగ అనుభవంలో నువ్వు క్రీస్తుని రుచి చూసావో అది మనము చెప్పాలి. విట్నెస్ అంటే మనము కోర్ట్స్ లో యూజువల్ గా చూస్తూ ఉంటాము, అంటే సాక్షులు చెప్పాలి. ఒక ఇద్దరు వాద ప్రతివాదాలు చేస్తా ఉన్నప్పుడు ఆ కోర్టులో ఉన్న జడ్జి ఎదుట వారు మరి చూసిన దానిని గురించి మరి తప్పు చేసిన వారి పక్షంగా సాక్ష్యం చెప్పాలనుకోండి. ఓకే, వీరు దొంగతనం చేయటం నేను చూసే అనే ఒక వ్యక్తి బాహాటముగా తన కన్నులతో చూచి అనుభవములో తను మరి కలిగిన ఎక్స్పీరియన్స్ కనుక చెప్పితే ఆ విట్నెస్ యొక్క సాక్ష్యము ద్వారా జడ్జిమెంట్ ఇచ్చి ఓకే వీరు దొంగతనం చేశారని మరి రుజువుపరచబడుతుంది. సో విట్నెస్ ఏం చెప్పాడు? ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్, ఐ హావ్ perceived that this person has taken out this or stolen this. నేను చూసాను, ఐఎమ్ ఎ ట్రూ మరి విట్నెస్ ఫర్ దట్. ఆయన చేసిన దానికి కళ్ళారా చూసిన సాక్షిని అని చెప్తాడు. అలాగనే గాడ్ ఈస్ కాలింగ్ ఈచ్ బిలీవర్, యూ అండ్ మీ, టు టెల్ హౌ యూ హ్యావ్ టేస్టెడ్ సాల్వేషన్ ఇన్ యువర్ లైఫ్. మీరు అనొచ్చు నాకు ఏదో పెద్ద మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదక్క, ఏదో విన్నాను, గాస్పల్ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, రక్షణలోకి వచ్చాను అని అనొచ్చు. కానీ అదే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఎలాగ అనుభవంలో నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావో, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలని ఎలా తెలుసుకున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సత్యం నువ్వు ఎలా తెలుసుకున్నావు, నువ్వు రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, నా పాపాలు క్షమించబడాలని నీకు ఎప్పుడు అర్థమైంది, నువ్వు ఎలా తెలుసుకున్నావు, ఆ అనుభవాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత ఎలాగ ప్రతిస్పందించి బాప్తిస్మం తీసుకొని నువ్వు రక్షణలోకి వచ్చావు, నువ్వు ఎలాగన దేవుని ప్రేమను ప్రతిదినము నీ అవసరతలు తీర్చబడటం విషయంలో చూస్తున్నావు, దేవుని ప్రేమను నీ కుటుంబంలో నువ్వు రుచి చూస్తున్నావు, దేవుని ప్రేమను నీ స్వస్థత విషయంలో నువ్వు ఎలాగ రుచి చూస్తున్నావు, దేవుని ప్రేమను నీకు ప్రావిడెన్స్ విషయంలో దేవుడు నీకు సమకూరుస్తుండగా నువ్వు ఎలా రుచి చూస్తున్నావు. ఈ సాక్ష్యం చెప్పడము ద్వారా ఇతరులు కూడా ఒకే ఈ దేవుడు ఇటువంటి కార్యాలు చేసే సత్యవంతుడైన దేవుడని నీ సాక్ష్యము ద్వారా, ఆ మెసేజ్ ద్వారా మరి వారు ప్రభువుని అంగీకరించడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి వాట్ యు హ్యావ్ టేస్టెడ్, హౌ యు హ్యావ్ అండర్స్టూడ్ గాడ్స్ లవ్, హౌ యు హ్యావ్ కమ్ టు సాల్వేషన్, హౌ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ the love of God or the touch of God in your life చెప్పగలిగితే అది ఒక గొప్ప విట్నెస్ అవుతుంది. అదే మెసేజ్ మరి ఇతరుల రక్షణలోకి రావడానికి. ఒకవేళ బైబిల్ గ్రంథంలో కనుక మరి మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల 2వ అధ్యాయంలో అప్పటి వరకు శిష్యులు భయపడి మరి మేడగదిలో కూర్చొని తలుపులు మూసుకొని ఉన్న పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దుడుకు పేతురు
పిరికివాడైన పేతురు, ప్రభువుని ఎరగనని బొంకిన పేతురు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత 2వ అధ్యాయం 14-41 వచనాల వరకు క్రీస్తుని గురించి రాయబడిన లేఖనాల నెరవేర్పు, క్రీస్తును ఏ విధముగా ఈ లోకంలోకి వచ్చి కార్యాలు చేశాడో, ఎలాగ ఆయన నమ్మక అందరూ సిలువకు ఎక్కించారో, ఆయన ఎలాగ సమాధి చేయబడి పునరుత్థానుడయ్యాడో, ఆయన ఈ దినమున సజీవుడుగా ఎలా ఉన్నారో సాక్ష్యం చెప్పి విట్నెస్ చేస్తా ఉన్నాడు. త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విట్నెసింగ్ గాస్పల్, క్రీస్తు చరిత్రను, జీవితాన్ని, ఆయన రుచి చూసిన దానిని చెప్తా ఉన్నప్పుడు మరి దాదాపుగా 3,000 మంది సంఘమునకు యాడ్ అయినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఐథియోపియుడైన నపుంసకుడికి ఫిలిప్పు, ఆయన తన అనుభవంలో తన చదువుతున్న ధర్మశాస్త్రంలో ఏం అర్థం కావట్లేదు అని నపుంసకుడు ఆలోచిస్తున్నప్పుడు ఆత్మ ద్వారా ఫిలిప్పు వచ్చి ఆయనకి సత్యాన్ని బోధించినప్పుడు ఆయన అక్కడికక్కడే రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు అగ్రిప్పు రాజు ఎదుట నిలబడి క్రీస్తుని అనుభవంలో తాను ఎలాగ రుచి చూశాడో చెప్పినప్పుడు అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 1-31 వచనాల వరకు ఆయన ఇంత త్వరగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావా అంటే ఆల్మోస్ట్ రక్షణలోకి వచ్చేసినట్లుగా తన సాక్ష్యం ద్వారా పౌలు ఆయనని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక మనం అనుకున్నాము, మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తే గుడ్డివాడైన మరి ఆ వ్యక్తి పుట్టుక నుంచి గుడ్డివాడే, కానీ అక్కడ ఉన్న మరి సన్హెడ్రిన్ ఎదుట, మరి ఆ యొక్క యాజకులు ప్రధాన యాజకులందరి ఎదుట, సంఘంలో ఉన్న మరి వారందరి ఎదుట ఆయన ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, నీవు కళ్ళు ఎవరు తెరిచారు అంటే మొట్టమొదట ఒక మనుష్యుడు అని, యేసు అనే మనుష్యుడు అన్నాడు. ఆ తర్వాత ఆయన మరి మెస్సయ్య అని అన్నాడు. ఆ తర్వాత ఆయన మరి రక్షకుడు అన్నాడు. కంప్లీట్ గా అధ్యాయం అంతా కనుక మరి మనం చదువుకున్నట్లయితే అనుభవములో ఆయన ఎవరో రుచి చూశాడు. ఒకప్పుడు గుడ్డివాడను, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఆ చూపుకి కారణము నజరేయుడైన యేసు ప్రభువు, రక్షకుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన నామములో నేను విశ్వాసం ఉంచుతున్నానని సాక్ష్యం చెప్పాడు. దాని ద్వారా అనేక మంది యేసు ప్రభుని అంగీకరించగలిగారు. మనం గొప్ప గొప్ప ప్రసంగాలు ప్రీచ్ చేయనవసరం లేదు. వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్, that is what God wants you to share to the people around you who do not know the Lord. Take it up as a challenge, my dear sisters, because your reward in heaven will be great if you are able to witness about your Lord to the people around you. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో కనుక మరి మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడెదరో దాని విషయమై క్రీస్తునందున్న మీ ప్రవర్తనను మీరు అపనింద వేయువారు, మీ మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు అని అంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా మనము సాత్వికముతో భయముతో క్రీస్తుని గురించి మరి మనల్ని ప్రశ్నించే వారిని, మరి మనల్ని హేతు అడిగిన వారికి మనము సాక్ష్యము చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. Do you have this message of your experiential knowledge with your God? Then praise God. Keep sharing. Don't be silent. ఎందుకంటే మనము గనక మౌనముగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తేనే యేసు ప్రభు అన్నాడు. We need to be people who will be sensitive to the people who are perishing, and we have to be eager to share the good news with people. అంతేకాదు కానీ ఇంకొక విషయం దేవుడు మరి మన నుంచి కోరుకుంటున్నది ఏంటి అని అంటే, మనం ఆలోచించే విధానం కూడా కొంత మనం మార్చుకోవాలి. ఏంటి ఆలోచించే విధానం మార్చుకోవాలి అని అంటే, ఒకసారి మరి జాన్ వెస్లీ అనే దైవజనుడు ఒకసారి అన్నాడంట, ద వరల్డ్ ఈజ్ మై ప్యారిష్. అంటే ఆయనకి ఇవ్వబడిన చిన్న సంఘము మాత్రమే ఆయన పరిధి కాదు సువార్త చెప్పటానికి. కానీ ఎక్కడంటున్నాడు, ద వరల్డ్ ఈజ్ మై ప్యారిష్ అన్నాడంట. దిస్ వర్డ్ హ్యాస్ ఇంపాక్టెడ్ మీ వెరీ మచ్. ఎందుకంటే ఈ జాన్ వెస్లీ గారికి ఏం తెలుసు అని అంటే, ప్రపంచమంతటా పాపులు ఉన్నారు. ఎక్కడైతే పాపులు ఉన్నారో
పాపులున్న స్థలాలన్నిట్లో సువార్త ప్రకటింపబడి పాపులు రక్షణలోకి రావాలి. అది ఆయన మిషన్ ఫీల్డ్. అక్కడ రక్షణ పొంది నశించిన వారందరూ దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన మైండ్ సెట్ మార్చుకొని క్రైస్తవులకి చెప్పినోళ్ళకే చెప్పి వృద్ధి చేయటం కాదు కానీ మన టెరిటరీని మనం ఎక్స్పాండ్ చేసి మనము మన ఆలోచన విధానంలో ఏం ఆలోచించాలంటే కేవలం నాకు తెలిసిన వాళ్ళు, నా చుట్టూ ఉన్నవారు, నేను కంఫర్టబుల్ గా ఉన్న వారికి చెప్పటం అని కాదు కానీ దేవుడి నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ క్రీస్తుకి సాక్షులుగా ఉండటానికని మనం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అందుకనే మీరు భూదిగంతముల వరకు వెళ్ళమన్నట్టు గో టు ద అట్టర్ మోస్ట్ పార్ట్స్. మన ఇంట్లో మనకి చెప్పటం ఈజీనే, మన రక్త సంబంధులకు మనం చెప్పటం ఈజీనే, మన తోబుట్టువులకి మన బంధువులకి చెప్పటం ఈజీనే, లేదా మన సంఘములో మన రక్షణ పొందిన వారికి మనం చెప్పటం ఈజీనే. కానీ ఈ కంఫర్ట్ జోన్ దాటి మనము బయటికి వెళ్ళాలి. యెరూషలేములో, యూదయలో చెప్పటం ఈజీ, సమరయలో చెప్పటం కష్టం. కానీ మనము సమరయ భూదిగంతాలకు కూడా మనం వెళ్ళే వారముగా ఉండాలి. అంటే అర్థం ఏంటి అనంటే హ్యావ్ అ గోల్ అండ్ అ మిషన్ అండ్ అ విజన్ టు రీచ్ ది అన్‌రీచ్డ్. ఎందుకంటే నువ్వు వెళ్ళే స్థలాల్లో ఇతర సేవకులు కూడా వస్తున్నారేమో. మరి సారీ టు యూజ్ దీస్ వర్డ్స్ బట్ మాకెలా ఉంటదంటే ఇక్కడ మరి హైదరాబాద్ పట్టణంలో నేను పరిచర్య చేసే ప్రాంతాల్లో చూస్తున్నాను. ఒక క్రైస్తవ కుటుంబం ఉందంటే ఆ క్రైస్తవ కుటుంబం ఒక్క కుటుంబాన్ని 7, 8 మంది సంఘ సేవకులు, సంఘంలో ఉన్న మరి బోధకులు టార్గెట్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఆళ్ళ దగ్గరికి వచ్చి వాక్యం చెప్తారు. ఆళ్ళకే ప్రార్థన చేస్తారు. యాస్ ఇఫ్ దట్ ఈస్ ద ఓన్లీ మిషన్ ఫీల్డ్ ఫర్ దెమ్. ఎందుకు అనంటే ఆ ఒక్క హౌస్‌నే మనము టార్గెట్ చేసి, ఆ ఒక్కరి దగ్గర కంఫర్ట్ ఉన్నది. ఆ ఒక్కరు మనకు మంచి ఆతిథ్యం ఇస్తారు. ఆళ్ళ దగ్గరే మనం కంఫర్టబుల్‌గా ఉంటాం కాబట్టి మనం వెళ్తాం. కానీ when there are open doors, maybe it is tough, you feel it is tough for you, but when the Lord opens the doors, he will come with you, he will go with you, no matter how tough it is, he will help you be a witness there. నేను మరి అతిశయంతో చెప్పట్లేదు కానీ నేను ఎన్నో మరి మారుమూల గ్రామాలకి వెళ్ళటానికి దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కొన్ని ప్రాంతాలకు మరి నేను వెళ్ళినప్పుడు నేను మరి నాతోటి ఒకళ్ళిద్దరు సహోదరులతో నేను వెళ్ళినప్పుడు ఆ గ్రామాలకి కనీసం వెళ్ళటానికి ఒక బస్సు సదుపాయం కూడా లేదు. మెయిన్ రోడ్డు మీద దిగి కొన్ని కిలోమీటర్లు మరి నేను నడవడం అనేది అసాధ్యము. కానీ దేవుని శక్తిని బట్టి, ప్రేమను బట్టి మేము దాదాపుగా 6-7 కిలోమీటర్ల వరకు లోపలికి మరి ఐసోలేటెడ్ పాకెట్స్ చిన్న చిన్న విలేజెస్ కి వెళ్ళి అక్కడ 2-3 కొరకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించడానికని దేవుడు మమ్మల్ని నడిపించిన మరి ఆ సన్నివేశాలు నాకు ఎన్నో గుర్తున్నాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు ఎక్కడో మీటింగ్ లో ఏదో దగ్గర రక్షణ పొందిన వాళ్ళు, కానీ వాళ్ళకు ఒక కాపరి లేడు, ఒక సంఘము లేదు, వారిని బలపరిచేవారు లేక వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాడిని మనం బలపరిచినప్పుడు వారు ఆ ప్రాంతంలో అనేక మందిని దేవుని దగ్గరకి ఆకట్టే బలమైన సాక్షులుగా వారు మార్చబడతా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే we have to go to the unreached. Unreached should be our mission field. Unreached pockets, unreached people, unreached areas should be our mission field. ప్రభు హృదయము అన్‌రీచ్డ్ పీపుల్ దగ్గరే ఉన్నది. మనము దేవుని హృదయాన్ని ఎరిగి మనము కూడా అటువంటి ప్రాంతాలకు వెళ్ళటానికి మన మనస్సును మనము మార్చుకోవాలి. Of course, today in our country, the situations are not very conducive. But still, if the Lord says go, he will come with us. No matter what tough situation we fear, the Lord will be with us and guard us and guide us and give us that protection to share the gospel. There were some areas wherein we were not allowed to come and preach to those groups. కానీ ప్రభు వెళ్ళమన్నాడు. ప్రార్థన చేసి ఉపవాసంతో వెళ్ళి మేము చెప్పటానికని ప్రయాసపడ్డాము. అక్కడ వ్యతిరేకత అయితే రాలేదు. చాలా టఫ్ గా ఉండింది ప్రీచ్ చేయటము. ఆత్మలో ఎంతో మరి అభ్యంతరాలు, ఆటంకాలు వస్తా ఉన్నాయి. కానీ అపవాది ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి వెళ్ళి మేము అక్కడ సువార్తను ప్రకటించి వచ్చాము. అట్లాంటి స్థలాల్లో ఇప్పుడు సంఘాలు స్థాపించబడి మరి ఎంతో మంది విశ్వాసులుగా మార్చబడి ఉండడం చూసి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే those were the zones where people's mind was not focused, heart was not focused, but God has laid that burden on us and we have gone. So also, my dear sisters, if God has laid a burden on your heart to reach out to family, they may not be your acquaintance, to go to a place where nobody would dare to go. If the Lord tells you go and share the gospel. Let your mind be renewed to know the will and plan of God, so that people will not fall into hell, but they would be
రీడైరెక్టెడ్ టువర్డ్స్ హెవెన్. అటువంటి మైండ్ సెట్‌ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మరి మనకి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటి అనంటే, మనము ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి నేనిందాక చెప్పినట్లుగా మన సొంత జ్ఞానము గాని, సొంత శక్తి గాని సరిపోదు కానీ, పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరమైనది. అందుకని ప్రభు అన్నాడు, మేడగదిలో మీరు కనిపెట్టండి పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తానన్నాడు. పెంతెకోస్తు దినాన వారు మేడగదిలో కనిపెడతా ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా వాలింది. పరిశుద్ధాత్మ శక్తితో పేతురు ప్రకటించాడు సువార్తను. 3000 మంది రక్షణలోకి వచ్చారు. ఏంట డిఫరెన్స్? వాట్ హ్యాపెండ్ టు దీస్ పీపుల్ ఇన్ ద అప్పర్ రూమ్? దేర్ వాస్ అ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ ద అప్పర్ రూమ్. ఏం జరిగింది వాళ్ళకంటే, ఏ యూదులకైతే భయపడి వారు గదుల్లో మూయబడి ఉన్నట్లుగా ఉన్నారో, కలవరంతో ఉన్నారో, వారికి నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నారో, అటువంటి వారిని దేవుడు తన శక్తితో, తన బలముతో నింపినప్పుడు ఏదైతే వారికి ఇచ్చాడో కమిషన్, బోధిగంతాల వరకు సాక్షులుగా ఉండటానికి, ఆ సాక్షులుగా ఉండటానికి కావలసిన ధైర్యమునిచ్చాడు. ఆ సాక్షులుగా ఉండటానికి కావలసిన సమాచారాన్ని ఇచ్చాడు. ఆ సాక్షులుగా ఉండటానికి కావలసిన సమాచారాన్ని ప్రకటించటానికి ఆ భాషను, ఆ ఒరేటరీని, ఆ స్కిల్‌ని, ఆ యొక్క మాటలను ప్రభువు వారికిచ్చారు. అది డెలివర్ చేయటానికి కావలసిన శక్తినిచ్చాడు. దట్ మేడ్ ద డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైవ్స్ హూ వర్ లిస్టెనింగ్. వేర్ డిడ్ దట్ పవర్ కమ్ ఫ్రమ్? ఆయన యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే శిష్యులని వదిలి వెళ్ళకముందు, సిలువకు వెళ్ళకముందే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను గాని నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఈ లోకంలో నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని ప్రభు చెప్పారు. ఆ శక్తినే ప్రభు పెంతెకోస్తు దినమున వారికి అనుగ్రహించాడు. ద ఇన్‌డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వితిన్ దెమ్ has transformed them to be dynamites. The dunamis power has given them that power and authority and boldness and the skill to preach the message boldly in the places where they were led to. కాబట్టి మనము మన సువార్తను ప్రకటించడానికి కావాల్సిన శక్తినిచ్చే ప్రభు పరలోకంలో ఆయన ఇస్తానన్న పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి మనందరము కూడా ఆ శక్తి చేత నింపబడిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది ఏ విధంగా వారు పొందుకున్నారు? వారందరూ ఏక మనస్సు కలిగి ఆ గదిలో ప్రభు వాగ్దానమును స్వతంత్రించుకోవటానికి మేడగదిలో ఉన్నప్పుడు వారు పొందుకున్నారు. వారు ఒకటే ఒక ఫోకస్ కలిగి ఉన్నారు. దేవుడు వెయిట్ చేయమన్నాడు, మేము వెయిట్ చేస్తున్నాం. దేని కొరకు వెయిట్ చేస్తాము? ఆయన ఆత్మనిస్తానన్నాడు. వారు పొందుకున్న తర్వాత బయటకు వెళ్ళి వారు గొప్ప సాక్షులుగా ఉన్నారు. అదే విధంగా ఒకవేళ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు ఇంకా నింపబడలేదేమో, వెయిట్ చేయి. దేవుని సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుని దేవుడిచ్చిన ఆ ధైర్యముతో దేవుడు నిన్ను పంపిన స్థలాలకు వెళ్ళి, పంపిన ప్రజల దగ్గరకు వెళ్ళి, పంపిన ఆయా ప్రాంతాలకు వెళ్ళి నీవు దేవుని యొక్క సాక్షులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో అప్పుడే మనము దేవుని యొక్క రాజ్యమునకు అనేక మందిని మనము వారసులుగా చేయగలము. టుడే వాట్ ద లార్డ్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇస్ not just some servants of God who are filled with power would go and witness, but every believer should be filled with the power of the Holy Spirit. Every believer who is saved should be filled with this anointing, and they should carry the gospel to the places where they go. ఆ విధంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే మనము శక్తిని పొందుతామో, ఈ శక్తి ద్వారా మనం సాక్షులుగా ఉంటామో, అప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ప్రభు దగ్గరకు వస్తారు. ఆది సంఘంలో అదే జరిగింది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42-47 వచనాల వరకు మనం చూస్తే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆత్మచేత నింపబడిన వారిని చూసి భయము కలిగింది. అనేకులు మహత్కార్యాలు, సూచక క్రియలు అపొస్తలుల ద్వారా జరగడం చూసి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి వారు కలిగినదంతా ఇతరులకు పంచి పెడుతుంటే, వారి స్థిరాస్తులను తీసుకొచ్చి అవసరతలో ఉన్న వారికి పంచి పెడుతుంటే, వారు ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రతిదినము ప్రార్థన చేస్తుంటే, ఇంటింట మరి కూడుకొని రొట్టె విరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రజలందరి వలన వారు దయ పొందిన వారయ్యారు. ఆనందంతోను నిష్కపటమైన హృదయంతో వారు ఆహారాన్ని పుచ్చుకుంటున్నారు. ఈ యొక్క వీరి నడవడి, ద ప్రాక్టికల్ విట్నెస్ ఆఫ్ దేర్ లైఫ్స్, దట్ ప్రేయింగ్ అండ్ interceding and the unity they had, the burden they had for the people who were in lack and suffering, this has led many people to the Lord. అనేక మంది ప్రభువు దగ్గరికి వచ్చి రక్షణ పొంది అనుదినము సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. Our way of life is a great witness to people to know your Lord and Savior. The world is desperately
looking for a way wherein they can have some hope for this life. God has bestowed us with this power, with the message. God has blessed us with the strength to share the witness. He allowed us to taste that witness, the love, and share that witness. But what God is looking forward is not silent believers who will sit and enjoy it. But God is looking at people who will go and share it. నేను మీతో చెప్తుంటాను. ఒకవేళ మరి ఎవరైనా ఒక వ్యాధి కొరకు మందు కనుక్కున్నారంటే, నా కుటుంబం కొరకే నేను సెల్ఫిష్‌గా కనుక్కున్నాను, ఇతరులకు పంచిపెట్టనంటే మనం వారిని తిడతాం గదా! భయంకరంగా. దుర్మార్గుడు, దుష్టుడు ఎంత స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాడు. ఎంతోమంది బయట నశించిపోతుంటే ఆ వ్యాధితో వాళ్ళకి ఇవ్వడంట మందు అననండి మనం తిడతాము. ఆ మందు ఇవ్వకపోయినా కొంతమంది చనిపోతారేమో కానీ, అసలైన ప్రపంచానికి అవసరమైన మెయిన్ మెడిసిన్ మన దగ్గరుంది. పాపం అనే ఈ వ్యాధిని జయించడానికి. ఆ మెడిసిన్ సువార్త. ఈ సువార్త నీకు తెలిసి నువ్వు షేర్ చేయకపోతే, నీవు నేను కూడా సెల్ఫిష్ బీయింగ్స్‌మి. వి హావ్ నో హార్ట్ ఫర్ పీపుల్ హూ ఆర్ పెరిషింగ్ దేర్. సారీ టు యూజ్ థీస్ వర్డ్స్ మై డియర్ సిస్టర్స్. డు నాట్ బి సెల్ఫిష్. ఓకే. మా కుటుంబం రక్షింపబడింది చాల్లే అని అనుకోవద్దు కానీ, భూదిగంతాల వరకు మనం సాక్షులుగా ఉండాలి. మనము దేవుని సువార్తను ప్రకటించడానికి సంసిద్ధత కలిగిన వారముగా మనం ఎల్లప్పుడూ సిద్ధ మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీకు సాక్షిగా ఉండాలంటే ఎంత ఇష్టం? ప్రభు నాకు ఈ కార్యం చేశాడని సంఘంలో సాక్ష్యం చెప్తాం. అది ఇంపార్టెంటే. ఇదే సాక్ష్యము రక్షణ లేని వారికి పంచిపెడితే, ఇది ఎవరు చేశారంటే నా దేవుడు సజీవుడు చేశాడని నువ్వు వారికి సువార్తను అందించే అవకాశముగా ఉంటది కదా! ఆలోచించండి. You and me tasting the love and providence of God are tremendous witnesses for the gospel in the mission field. How can we be silent? We cannot remain silent. కానీ అపవాది ఏం చేస్తదో తెలుసా? ఈ మెసేజ్ మెయిన్ మెసేజ్ అయితే దీని నుంచి మన ఫోకస్‌ని డిస్ట్రాక్ట్ చేస్తది. అయ్యో! దుబాయ్‌లో అదంతా గల్ఫ్ కంట్రీస్‌లో మునిగిపోతున్నాయంట వరదలొచ్చి. ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది? ఏ ప్రవచనం నెరవేర్చబడుతుంది? అంటే రాకడ సమీపంగా ఉన్నదా? లేదా ఇశ్రాయేలు దేశానికి మిగతా దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి. ఓకే. అయితే రాకడొస్తుందా? ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఏ ప్రొఫెసీ నెరవేర్చబడుతుంది? చూసారా మన ఫోకస్ అంతా వేరే దానికి అపవాది డైరెక్ట్ చేస్తాడు. అది తెలుసుకోకూడదని నేను అనట్లేదు. అది కూడా అవసరమే. మనము తెలుసుకోవడం కానీ యేసుప్రభు ఏమన్నాడు అక్కడ శిష్యులు అడిగినప్పుడు, కాలాలు, సమయాలు తెలుసుకోవటం మీ పని కాదు. దట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ప్రయారిటీ ఒక్కటే సాక్ష్యం. సాక్షులుగా ఉండండి. అరే బాబోయ్! రాకడ వచ్చేస్తుందంటే నేనెవరికి ఇంకా సాక్ష్యం చెప్పలేదే అనే తొందరపాటు మనలో ఉండాలి. ఆతృత మనలో ఉండాలి. ఆరాటం ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఇతరులకు పంచిపెట్టడానికి. డు నాట్ బి డిస్ట్రాక్టెడ్ బై ద అదర్ థింగ్స్ విచ్ ద పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు టాక్ టు యూ. The main thing which is needed at this moment is nothing but to be a witness of the gospel. That people should be saved from sin by the power of the Holy Spirit. That people should know that He is the Savior. Will you be willing to obey to His command today? ఆయన ఆజ్ఞకు మీరు మరి ఒప్పుకోవటానికి, ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకోవటానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ అలాగ ఇష్టపడినట్లయితే ఈ సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాయనా, నేనైతే రక్షణ పొందుకున్నాను కానీ ప్రభువా, అనేక మంది నా తోటి వారే, నా కుటుంబస్తులే అనేక మంది, నా రక్త సంబంధులు, నా ఇరుగు పొరుగు వారు రక్షణ పొందలేదు. నేను నీ గురించి రుచి చూచి ఎరిగాను యెహోవా ఉత్తముడని. రక్షకుని ఆశ్రయించి నేను ధన్యుడనయ్యాను ప్రభువా. కానీ ఈ ధన్యత ఇతరులకు కలిగి ఉండాలని నేను ఆరాటం కలిగి ఉండలేకపోతున్నాను. నన్ను క్షమించు ప్రభువా. ఈ దినాన నాకట్టి తృష్ణను అనుగ్రహించు ప్రభువా. అటువంటి ఫోకస్‌ని, అటువంటి నాయన డిజైర్‌ని, ప్యాషన్‌ని నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుడిని అడుగుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, నాయనా, నీవు శిష్యులకి ఇచ్చిన నాయన ఆజ్ఞ భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండమన్నావు. ఈ ఆజ్ఞ ద్వారా మమ్మల్ని ఛాలెంజ్ చేసినందుకు వందనాలు ప్రభువా. మేమందరం కూడా రక్షణ పొందాం. గొప్ప భాగ్యం. మాకు అనుగ్రహింపబడిన రక్షణ సువార్తను బట్టి, నాయన శ్రమ ప్రయాసలకు ఓర్చి సేవకులు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేమైతే నీ తట్టు ఆకర్షింపబడ్డాము. మా పాపాలు క్షమించబడి నాయన మేము రక్షణ పొందాము. మేము బాప్తిస్మం పొందాము. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము. నాయన
గొప్ప ప్రేమ నీ నుంచి రుచి చూసాము. గొప్ప కార్యాలు నీ నుంచి మా జీవితాల్లో రుచి చూసాము. నాయన మేము రుచి చూసి ఎరిగాము నీ ఉత్తముడని ప్రభా. నాయనా నిన్ను ఆశ్రయించి ప్రభా మేము ధన్యులమయ్యాం. కానీ ఇట్టి ధన్యత లేని వారి కొరకు మాకు భారం లేదు. మమ్మల్ని క్షమించు ప్రభువా. అట్టి భారము మాకు అధికం చేయండి నాయన. ఈ దినము మొదలుకొని ప్రభువా ఇక్కడ చేరి ఉన్న మేమందరము కూడా మేము నిస్సహాయులము కాదు, బలహీనులము కాదు. నీ పరిశుద్ధాత్మ చేత బలపరచబడిన వారమే కనుక ప్రభువా బలవంతులుగా ఈ లోకంలో నీ యొక్క రక్షణ సువార్తను గురించిన సాక్ష్యము నిన్ను మేము అనుభవంలో తెలుసుకున్న సత్యమును నాయన ఇతరులకు షేర్ చేసి నాయన అనేక మందిని నీ రాజ్య వారసులుగా చేయటానికి ప్రభువా మమ్మల్ని అందరినీ వాడుకోమని, ఇదిగో మేము అందుబాటులో ఉన్నామని ఒప్పుకుంటున్నాము. మాలో బలహీనులైన మమ్మల్ని బలపరచండి. నీ పరిశుద్ధాత్మ చేత బలపరచండి ప్రభువా. ఆయన పేతురు ఆత్మచేత నింపబడినట్టు నింపబడినప్పుడు ప్రభా ఆత్మావేశముతోటి పిరికితనము తొలగిపోయి ధైర్యముగా నాయన ఎవరు తనని హింసిస్తారన్నారో వారి ఎదుటనే నీ రక్షణ సువార్తను నిర్భయముగా ప్రకటించుట ద్వారా నాయన వేలలో రక్షణలోకి మనుషులను నడిపించాడు. నేను కూడా బలహీనురాలినే కానీ ప్రభా నువ్వు నన్ను బలపరిస్తే నేను సమస్తం చేయగలను ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నీ సువార్తకు సాక్షులుగా ఉండటకు మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.